వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నవరం నుంచి మేము నైటే పిఠాపురం వచ్చేసాం కదండి. పిఠాపురం ఇక్కడ చూడండి, కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అనమాట. ఇక్కడ స్వయంభూలింగం, దత్తాత్రేయ స్వామి కూడా స్వయంభూగా ఉంటారండి ఇక్కడ. ఇదిగోండి కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఎదురే మేము సత్రంలో ఉన్నాము. అందుకని వాకబుల్ డిస్టెన్సే, రోడ్డు దాటటమేనమాట. ఇంకా దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, మీరు కూడా వచ్చేయండి, దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ హోమం జరిగిందనమాట. హోమం దగ్గరికి వెళ్ళి మేము మార్నింగ్ పొద్దున్నే వెళ్ళిపోయాం కదా, హోమం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్తాము. వచ్చేయండి, మీరు కూడా దర్శనం చేసేసుకుందరు కానీ.
కుక్కిటేశ్వరం వెళ్ళి దర్శనం అయిపోయి టిఫిన్లు తినేసి ఇప్పుడు కుంతి మాధవ స్వామి దర్శనానికి అయితే వచ్చేసామండి. చూడండి మాధవేశ్వర స్వామి దర్శనం కూడా. ఇంకో టెంపుల్కి వచ్చేసామండి, దత్తాత్రేయ స్వామి టెంపుల్కి. అక్కడ లోపలైతే తీయనేలేదు, హోమగుండం అయితే తీసానండి. దూరం నుంచి జూమ్ అయితే చేశాను కానీ స్వామివారు అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇది బయట అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ చెట్టు దగ్గర కొబ్బరికాయలు కడుతున్నారు చూసారా. ఇవన్నీ కోరికలు ఏదైనా అనుకుంటే కోరిక తీరిద్దని అని నమ్మకం అంటండి. బాగా మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కొబ్బరికాయలు కడితే కోరిక తీరిపోయిద్ది అనేది అక్కడ అందరూ కట్టుకుంటున్నారు. నేర్జ అయితే కట్టేస్తుందండి. నేనైతే మెడిటేషన్ చేసుకున్నాను. మెడిటేషన్లోనే మేము అన్నీ అనేసుకుంటాము. చాలా అద్భుతం అండి మెడిటేషన్ అనేది. ప్రతి ఒక్కళ్ళు కూడా మెడిటేషన్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను మెడిటేషన్ గురించి. చాలా అద్భుతం అన్నమాట. మీ శ్వాసను మీరు గమనించటమేనండి మెడిటేషన్ అంటే. ధ్యానం చేసుకోవాలి, మనకి ఎన్ని నిమిషాలు కుదిరిద్ది అనేం కాదండి. అది మీరు 10 నిమిషాలైనా సరే మెడిటేషన్ చేయండి, చాలా మంచిది. ఇదిగోండి హోమం జరుగుతుంది కదా, అది తీశాను. అక్కడ లోపలికి ఫోన్ ఎలో లేదంట దత్తాత్రేయ స్వామి అన్ని తీయటానికి. అక్కడి నుంచి జూమ్ చేసినా కనిపించలేదు. ఇంక ఇదిగోండి బయటకు వచ్చేసాం మేము. ఇక్కడి నుంచి ఇంకో టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి మేము ఇక్కడి నుంచి. కానీ చాలా బాగా జరిగిన ఒక్క రోజులోనే ఎన్ని టెంపుల్స్ చూస్తున్నామంటే చాలా టెంపుల్స్ అండి. కొన్ని టెంపుల్స్లో ఫోన్ అలో చేస్తున్నారు, కొన్ని టెంపుల్స్లో ఫోన్ లోపలికి తీయటానికి అలో చేయట్లేదండి. స్వామినారాయణ టెంపుల్ లోపలికి కెమెరా ఎలో లేదంట, అందుకనే దూరం నుంచే తీసాము. ఇప్పుడు గోపాల్ బాబా ఆశ్రమానికి అయితే వచ్చామండి. ఆశ్రమం చాలా బాగుందండి, చాలా పెద్దది.
అక్కడ ఆశ్రమం అంతా కూడా చూసేద్దాం వచ్చేయండి. బాబా గారిది సమాధి కూడా ఉందన్నమాట. అక్కడంతా కూడా రియల్గా చాలా హోమగుండం అన్నీ ఉన్నాయి. చూద్దాం వచ్చేయండి. శ్రీ పాదవల్లభ దత్తక్షేత్రానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకుందాం. దత్తాత్రేయ స్వామివారు అనమాట. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ కూడా. కాకపోతే గర్భగుడిలో ఉన్న దత్తాత్రేయ స్వామిని మాత్రం వీడియో తీయొద్దు అని చెప్పారు. మేము తీయలేదు టెంపుల్ లోపల. టెంపుల్ చుట్టూ లోపల ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం తీసామండి. అదంతా కూడా చూడండి చాలా బాగుంది. అన్ని దేవుళ్ళను కూడా పెట్టారనమాట. చూసేయండి ఇంకా.
శృంగార వల్లభ స్వామి. ఇది తొలి తిరుపతి అని కూడా అంటారంటండి. అక్కడికైతే దర్శనానికి వచ్చేసాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. దర్శనం అయిపోయిందండి. ఇక్కడ బయట బావి ఉంది కదా, ఆ బావిలో అక్కడ కూడా మనకి చాలా ఫేమస్ అంట బొటన బావి అని చెప్పేసి. అక్కడ మనం వచ్చేసి అక్కడ స్నానం చేసి అందరూ ఏదైనా మొక్కులు ఉంటే తీర్చుకొని అక్కడ స్నానం చేస్తారంట. ఆ బావికి అంత ప్రత్యేకత ఉందంటండి. అక్కడ చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే. ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిపోగానే శివాలయానికి వచ్చామండి. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది కదా. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే భోజనం కూడా తినేసామండి. అక్కడ అన్నదానం జరిగింది. ప్రతి శనివారం అన్నదానం జరిగిద్దంట. ఆ రోజు శనివారం కదా మేము వెళ్ళింది. అన్నదానం అక్కడే తినేసి మేమైతే ఇదిగోండి శివుడిని దర్శనం చేసుకొని దారాపల్లి అయితే బయలుదేరిపోతామండి ఇప్పుడు ఇంకా మేము. దారాపల్లి వెళ్ళే రోడ్డు అనమాట. ఎంత బాగుందోనండి, ప్రకృతితో మమేకం అయిపోయి వెళ్తూ ఉన్నాము. అది చూడండి చుట్టూ మేఘాలు ఎలా కిందకు వచ్చేసినాయో, అందుకే కారు ఆపి దిగి మరీ వీడియో తీసుకుంటున్నాము. ఇంకా దారాపల్లి అయితే మేము వచ్చేసామండి అక్కడికి దగ్గరికి. అక్కడ బయట దిగి ఇంకా లోపలికి నడిచి వెళ్ళాలన్నమాట.
ఇక్కడికి వచ్చేసాము, ఫారెస్ట్లోకి వచ్చేసాం మేము. ఇప్పుడు సిగ్నల్స్ కూడా ఉండవంటండి. వీడియో అయితే తీసుకుంటున్నాం, తర్వాత అప్లోడ్ చేయొచ్చని. కరెంట్ లేదు, సిగ్నల్ లేదు, ఏంటి లైట్ లేదు. 2 days ప్రపంచంతో పని లేకుండా ఇక్కడ ఉంటాం మేము. పిరమిడ్ అసలు అక్కడ మొత్తం తీస్తాను, నేను మీకు అప్లోడ్ చేస్తాను. అద్భుతమైన ప్లేస్ అండి. ప్రకృతి, కొండ, ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్ అన్నీ తీస్తాము. తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీరు వ్లాగ్స్ తంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దారాపల్లి పిరమిడ్కి నేను ఫస్ట్ టైం వెళ్ళానండి. ప్రతి పౌర్ణమికి అక్కడ మెడిటేషన్ అయితే జరిగిద్ది. అక్కడ అంతా సదుపాయాలు ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం కదా, అక్కడ కరెంటు అంటే సిగ్నల్స్, ఫోన్లు అయితే పనిచేయవండి. ఫోన్లు అక్కడ చూడండి, ఆ ఊరు కూడా తీస్తున్నాను. కొంచెం లోపలికి నడిచి వెళ్తున్నాం కదా, అంతా కొండ ప్రాంతం అనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, అక్కడ పనసకాయ చెట్లు, దబ్బకాయ చెట్లు అన్నీ ఉన్నాయండి. అక్కడ వాళ్ళు అంటున్నారు, అమ్మో ఇంత అడవిలో ఎలా ఉంటున్నారని నేను అడిగానండి ఒకళ్ళని అక్కడ ఎదురైతే. మాకు టౌన్లో ఉండాలంటే ఇబ్బంది, మాకు ఇక్కడే ఉండాలంటే ఇష్టం అని చెప్తున్నారు ఒకళ్ళు. అక్కడ పనసకాయ చెట్టు దగ్గర ఒక అతను ఉంటే అడిగాను అనమాట. అంటే నాకు ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా కానీ దోమలు కుట్టినాయి అనమాట. నిజంగా ఆ ప్రకృతిని ఆస్వాదించడం అంటే చాలా గ్రేట్ అనిపించింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు అలా ఫోన్ సిగ్నల్స్ లేకుండా 2 days అక్కడ ఎంజాయ్ చేసామండి. అసలు ఫోన్ కాదు కదా, ఇల్లు కూడా గుర్తు రాలేదు, అంత బాగుంది. అక్కడ ఆ ఫారెస్ట్ ఏరియాలో వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళామండి. ఆ వీడియో మొత్తం కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి ఎంత బాగుంది. ఇదంతా ఊరు లోపలికి నడుచుకుంటూ వెళ్ళే దారి అనమాట మాది. అక్కడికి పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఇంకా నడిచి వెళ్ళాలి. కొంచెం దూరమే, పెద్ద దూరం కూడా కాదు. కానీ అసలు ఎంత బాగుంది, ఏ పొల్యూషన్ గాలి లేదండి. ఇదిగోండి ఇక్కడ పనసకాయ చెట్లు కూడా కనపడతాయి చూడండి మీరు, దబ్బకాయ చెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇదిగో వీళ్ళని అడిగానండి నేను, అడిగితే మేము టౌన్లో అసలు ఉండలేమండి అని చెప్పేసి అంటున్నారు. ఇదిగో పనసకాయ చెట్లు కూడా తీసానండి అక్కడ నేను. పనసకాయలు అలా ఉన్నాయి చెట్టుకి. మేము అడగలేదన్నమాట, కోసిస్తారంట. మేము అక్కడ ఉంటాం కదా, ఇంకా ఏమో అవి మోసుకురావాలన్నా చాలా బరువు అండి, అందుకని చెప్పి మేమైతే అడగలేదు. మా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగిందండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.